అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఇవాళైతే నా మొదటి శుక్రవారం పూజ, ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతం అనమాట. చూడగానే ఈపాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఆ వ్రతం లాస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ అయిపోయిందనమాట. అసలు ఎందుకు నేను కొనసాగించలేకపోయాను అనేటువంటి అనుభూతుల్ని ఈ వీడియోలో మీతో పంచుకుంటూనే, సో నా ఫస్ట్ ఫ్రైడే శ్రావణ మాసంలో ఈ 2026లో ఎలా జరిగింది అనేది మీకు ఈ వీడియోలో అందించాలి అనుకుంటున్నానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎలా పూజల కోసం ఏర్పాట్లు చేసుకుంటాను, సో నా మనసులో ఉండేటువంటి భావాలేంటి ఈ వ్రతానికి సంబంధించి అనేది మీ అందరితో పంచుకుంటా. అలాగే ఫస్ట్ వారమే వరలక్ష్మి వ్రతం ఎంతమంది చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే సెకండ్ వీకే చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఇంకొక విషయం అండి, వరలక్ష్మి వ్రతం అందరికీ తెలిసినటువంటి వ్రతమే కదా. ఈ ఇయర్ కూడా నన్ను బిఫోర్గా వీడియో పెట్టమంటారా, లేదంటే నేను పూజ చేసుకున్న తర్వాత నా పూజ ప్రాసెస్ షేర్ చేయమంటారా అనేది కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. చెప్పాను కదా ముందు వీడియోలో, హెవీ కాంపిటీషన్, అందరికీ వ్రతం అందించాలి అనేటువంటి తపన, ఒక్కొక్కరు ఒక్కో విధంగా పూజనైతే అందిస్తూ ఉన్నారనమాట. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన ఛానల్ నుంచి అనేది రెగ్యులర్ వ్యూవర్స్ అయినా కొత్తగా మన ఛానల్కి యాడ్ అయిన వాళ్ళైనా ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఎక్కువ కామెంట్స్ వచ్చేటువంటి దాన్ని బట్టి నేను ఈ ఇయర్ బిఫోర్గా పూజా విధానం సింపుల్గా అయినా కావచ్చు, కలసం పెట్టి కావచ్చు అందిద్దామా, లేదంటే జనరల్గా డైలీ నేను చేసుకుంటున్నటువంటి విశేషాలని, నేను చేసుకుంటున్న పూజలు ప్రత్యేకమైన ఉన్నప్పుడు మాత్రమే బిఫోర్గా పెట్టనా అనేది మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే ఫస్ట్ నేను లేచిన వెంటనే చేసేటువంటి పని అయితే మాత్రము ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదండి, ఫస్ట్ స్నానానికి వెళ్ళిపోతాను అనమాట. ఆ తర్వాతే గ్యాస్ పొయ్యి స్టవ్ అది ముట్టుకోవడం ఏదైనా కూడాను. సో అన్నీ క్లీన్ చేసుకోవడం ముందు మీకు నేను చూపించాను కదా వ్లాగ్లో. ఇంకా ఫస్ట్ ఫ్రైడేకి సంబంధించి ఇదిగో ముగ్గిలా వేసుకున్నాను అనమాట. నేను ఏదైనా పర్వదినాల్లో ముగ్గు కూడానండి పొద్దున్న లేచిన తర్వాతే వేసుకుంటా. కాస్త తెల్లవారు అయిపోయినా ఒక్కోసారి పర్వాలేదు, అది రాత్రి పడుకునే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. కానీ గడప పూజ అయినా ఏదైనా ఆ పర్వదినానికి సంబంధించి మార్నింగ్ లేచాకే వేసుకుంటాను అనమాట. నేను వ్రతం ప్రాసెస్లోకి వెళ్లే ముందు నేనైతే ఒక 2-3 డేస్లో ఊరికి వెళ్ళేది ఉందన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ ఒక 3 ఇయర్స్గా ఆషాఢం వస్తే వాటికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి, శ్రావణం వస్తోంది అంటే దీని తర్వాత నవరాత్రులు కూడా ఉంటాయి కాబట్టి మాకు ఓన్గా టెంపుల్ ఉంది కాబట్టి టెంపుల్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ అయితే తెప్పిస్తూ ఉంటాను. తెప్పించినప్పుడల్లా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో దేవాలయం కోసం తెప్పించాను అంటేనే ఎంత స్వచ్ఛమైనవో నేను స్పెషల్గా మీ ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏం తెప్పించాను అనేది మీకు నేను షేర్ చేస్తానండి, ఒకసారి చూసేసేయండి. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పూజా స్టోర్ నుంచే తెప్పించానండి. శ్రీకృష్ణ పూజ ఐటమ్స్ అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ వాట్సాప్ కూడా తనకు ఉందండి. స్పెషల్గా మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే నేను పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ టెంపుల్ పర్పస్లో తెప్పించాను. మీరు ఇంట్లో పూజల కోసం నాకు ఇవన్నీ కూడా ఎప్పుడు నిండుకోకుండా ఈ కిట్ అనేది తన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు తెప్పిస్తూనే ఉంటానన్నమాట. సో చూడండి, ఇంత మొత్తంలో తెప్పించానంటేనే ఇదేంటంటే ఇవన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట. పూజకు సంబంధించి దేవాలయాల్లో మా దేవతామూర్తుల విగ్రహాలకు వాడతాను, అభిషేకాలకి వాటికి అంటేనే అర్థం చేసుకోండి. వీటన్నింటినీ కూడా బ్రాహ్మణులు మడి తడి పాటిస్తూ స్వచ్ఛమైనటువంటి మనకి వనమూలికలతో తయారు చేసేటువంటి ఒక ప్రాసెస్ అనమాట. అసలు జస్ట్ ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేస్తేనే ఆ ఫ్రాగ్రెన్స్ అనేది మనకు కొడుతుందనమాట. ఒక తెలియనటువంటి పాజిటివిటీ అనేది అంత బాగుంటాయండి. మన ప్రణీత గారికి సంబంధించిన ఈ ప్రోడక్ట్స్ అన్నీ నాకు చాలా చాలా ఇష్టము. ఆవు పిడకలైనా, గోవుకు సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ అయినా, ఇలా అభిషేకంకి రిలేటెడ్గా మెయిన్గా ఇదేంటంటే చూడండి, జాస్మిన్తో ఉండేటువంటిది. ఇది అమ్మవారి వస్త్రానికి రాసిన, లేదా మనం పూజలు వ్రతాలు చేసుకుంటాం కదా, సో అప్పుడు కొంచెము, అంటే ఇప్పుడు నేను చూపించలేదండి టెంపుల్కి పంపించాలని, ఈ జెల్ కొంచెం తీసి ఇక్కడ రాసుకున్నాం అనుకో. కొంతమంది దగ్గర చూడండి పండితులు దేవాలయంకి వెళ్ళినప్పుడు మనకు తెలియని ఒక సువాసన వస్తూ ఉంటుంది చూడండి గర్భాలయంలోంచి. వాటికి రీజను ఇలా స్వచ్ఛంగా తయారు చేసేటువంటి ఇటువంటి క్రీమ్స్ అనమాట. క్రీమ్స్ కానీ స్ప్రేస్ కానీ, అంటే వీటిలో ఆల్కహాల్ కానీ, మనం జనరల్గా బయట కొనేటువంటి ఫ్రాగ్రెన్స్లు వేటిల్లో అయినా ఆల్కహాల్ అది ఉంటుందండి. కొన్ని తెలియనటువంటి కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ కెమికల్ ఫ్రీ, న్యాచురల్గా హెర్బల్గా తయారు చేసి, అది కూడా మడి తడితో దేవతల కోసం తయారు చేసే ప్రాసెస్ అనమాట. శ్రీ పద్మ కూడా అంతేనండి.
మనం ఇది చేతికి రాసుకోవచ్చు, దేవతామూర్తుల వస్త్రాలకి రాయొచ్చు, ఘుమ ఘుమ వాసన వస్తుంది. మనం కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు, ఎలాంటి స్కిన్ ఎఫెక్ట్ కూడా ఉండదన్నమాట. సో దేవుళ్ళకైనా మనకైనా మల్టీపర్పస్లో మీకు చెప్తున్నాను. ఇది కూడా అంతేనండి. నేను కలసంలో వేసేటప్పుడు ఇందాక చూసి ఉంటారు, అభిషేకంలో కూడా శ్రీ పద్మ అని చెప్పేసి ఇదొక పొడి అనమాట. మనం ద్వారబంధంకి పూజ చేసినప్పుడైనా వేయచ్చు. అలాగే జవ్వాదు, ఒరిజినల్ జవ్వాదండి. అసలు ఈ ఫ్రాగ్రెన్స్ని మాటల్లో చెప్పలేము. దేవతలకి కాబట్టి నేను ఇప్పుడు విగ్రహాల కోసం కాబట్టి మీకు నేను చూపించలేకపోతున్నాను. నేను బొట్టు పెట్టుకుంటాను, మీరు చూస్తారు కదా, గంధం పేస్ట్. దీనిపైన కుంకుమ పెడుతూ ఉంటాను. సో ఆ గంధం పేస్ట్ అండి ఇది. ఇవన్నీ మనం దేవతామూర్తుల పటాలకు వాడుకోవచ్చు. చక్కనైనటువంటి కస్తూరి పసుపు ముఖానికి వాడుకోవచ్చు. అన్నీ ఆర్గానిక్ అండి. మీకు ఎలాంటి టెన్షను లేదనమాట. కళ్ళు మూసుకొని ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేయొచ్చు. అలాగే ఇవి లిక్విడ్స్. చాలా సందర్భాల్లో మీకు నేను చూపించుంటాను. అభిషేకంలో వేస్తానండి నేను. అభిషేకాలు వేసేటప్పుడు కలసం లోపల వేసుకున్నా కూడా గుమ గుమ వాసన వస్తుంది. సో ఇది వచ్చి సంపంగి ఆయిల్ అండి. ఇది వచ్చేసి లోటస్ ఆయిల్, రోజ్ అని రకరకాల ఫ్లేవర్స్ తన దగ్గర ఉంటాయి. ప్రస్తుతానికి నేను ఆ రెండు తెప్పించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి తీర్థం పొడి. ఈసారి మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి ప్రణీత గారు. ఇవన్నీ కూడా దేవాలయాలకు, పెద్ద పెద్ద దేవస్థానాలకు వీళ్ళ నుంచి సప్లై వెళుతుందండి. నేను నాకెంత కావాలో అంత మాత్రమే తెప్పించుకున్నాను అనమాట. సో చూడండి, వీటితోటే నడిచిపోతుందా సంతోషి అనుకోకండి. స్పెషల్ అకేషన్స్లో రెగ్యులర్గా వాడే వేరు, స్పెషల్గా శుక్రవారాలు, నవరాత్రులు, పండగలు వచ్చిన రోజున నేను స్పెషల్గా వాడమని చెప్తానమాట. టెంపుల్లో మన ఓన్ టెంపుల్ ఉందని మీకు తెలుసు కదండి. నేను పంపించేటప్పుడు కూడా మీకు నేను చెప్తాను, అండ్ వెళ్ళేది ఉంది కాబట్టి తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇది తీర్థం పొడి అండి. ఇదిగో తీర్థం పొడి. మనకి దేవాలయాల్లో కూడా కొంతమంది తయారు చేసే సీనియర్ పండితులు ఉంటే తయారు చేస్తారు, లేదంటే ఇలా ఆర్గానిక్గా తయారు చేసి ఇప్పుడు ఎక్కువ మంది జనాలు వస్తారు పర్వదినాల్లో. అప్పుడు ఏం చేస్తారంటే ఒక్క స్పూను 1 లీటర్ నీళ్ళల్లోనే 1 హాఫ్ లీటర్లో వేసేస్తే చక్కగా తీర్థంకి పనికొస్తుంది అనమాట. సో ఇది తీర్థం పొడి అండి. ఇది మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చండో. ఇవన్నీ అగరబత్తులండి ఫ్రాగ్రెన్స్లో. నేను స్పెషల్గా ఎవ్వరికి చెప్పక్కర్లేదు. ఈ పాటికే మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ తనకైతే రెగ్యులర్గా కస్టమర్స్ అనమాట. తెప్పించుకున్న వాళ్ళే రిపీటెడ్ ఉంటారు. ఇవన్నీ చూడండి, కేసర్ అని, ఇవన్నీ వాళ్ళ ఓన్ అనమాట. చాలా చాలా బాగుంటాయండి. చక్కగా ఆర్గానిక్గా ఉంటాయన్నమాట. ఎంత మంచి డివైన్ ఫీల్ వస్తుందో అది మాటల్లో చెప్పలేము. ఇదిగో రకరకాల ఫ్లేవర్స్ అనమాట. నేను చూపించే వాటిలో మీకు ఏది కావాలన్నా తెప్పించుకోవచ్చు. అన్ని ఫ్లేవర్స్ ఒక ప్యాక్ లాగా పంపిమన్నా పంపిస్తారు. ఇవి ధూప్ కప్స్ అనమాట. జస్ట్ మీకు చూపిద్దామని ఓపెన్ చేస్తున్నానండి. ఇది టెంపుల్ కోసమే అనమాట తీసుకున్నా. మెయిన్గా అత్తయ్య ఇంట్లో వెలిగించుకుంటారు, అందుకని చెప్పేసి ఒక 2 బాక్సెస్ తెప్పించా. ఇదేమో అత్తయ్యకి, అండ్ ఇంకొకటి వచ్చేసి దేవాలయంకి అనమాట. ఇది చూడండి, అనంత అని చెప్పేసి అదొక ఫ్లేవర్, ఇదొక ఫ్లేవర్. ఇదిగో ఎంత బాగుందో చూస్తున్నారండి. స్మెల్ అయితే మనం అలా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే న్యాచురల్గా ఉండేటువంటి ధూప్ కోన్స్ అనమాట ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి. ఇందులో నేను ఇది ఒకటి ఉంచుకుందాం అని చెప్పి, సరే చిన్న సైజు కొత్త ఫ్లేవర్ వచ్చిందనమాట. అండ్ నాకు ఇది చాలా ఫేవరెట్, పారిజాతం అనమాట. ఎంత బాగుంటుందో. సో ఈ 2 నేను ఇంటి కోసం తెప్పించా. మిగతా అన్నీ కూడా టెంపుల్కి పంపించేస్తానండి. ఇవన్నీ కూడా చూసారు కదా. మీకు ఏవి కావాలి అనుకున్నా కూడా తన దగ్గర ఒక ప్యాకేజ్ లాగా మీకు ఒక క్యాటలాగ్ పంపిస్తారండి. కావాల్సినవి తెప్పించుకోండి. మనకు అగరబత్తులు అయితే ఎప్పటికీ ఉండేవే కదా. మనకి టెంపుల్ ఫీల్ రావాలన్నా, శ్వాసపరంగా ఇబ్బంది లేకుండా ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడితే గనక, వనమూలికలతో స్వచ్ఛంగా తయారు చేసే వాటి వల్ల హెల్త్ వైజ్ ఇష్యూస్ రావు అని అనుకునేవాళ్ళు, లేదా స్పెషల్గా మీకు కొన్ని నేను చూపించాను కదా, ఈ తీర్థం పొడి అని చెప్పేసి, కలసంలో వేసుకునే జలాలు అని చెప్పేసి, సో టెంపుల్ ఫీల్ వచ్చేలా మీకు ఏం కావాలనుకున్నా కూడా, సో శ్రీకృష్ణ పూజ ఐటమ్స్కి సంబంధించి నేనైతే నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నానండి. చెప్పా కదా, రెగ్యులర్ కన్నా కూడా స్పెషల్ డేస్లో మాత్రమే అమ్మవారి కోసం ఇవి వాడమని చెప్తూ ఉంటానన్నమాట. నేను ఎక్కువగాను మెయిన్గా నవరాత్రులు, శ్రావణ మాసము, విశేష పర్వదినాల్లో అనమాట. ఇదిగో మొత్తం కలిపి ప్రోడక్ట్స్ ఒకసారి చూపిస్తున్నానండి. మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి తన నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదంతా ఒక ప్యాక్ లాగా తెప్పించుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి 2 ఒకటి కింద కూడా తెప్పించుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయండి. మన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం కింద తప్పకుండా కామెంట్ చేయండి.
సో ఇవన్నీ కూడా కలసంలోకి వాటిలోకి వాడతారు అని చెప్పాను కదా. ఇలా డిఫరెంట్ స్పెషల్ ప్రోడక్ట్స్ కావాలన్నా జస్ట్ వాళ్ళ క్యాట్లాగ్ అడగండి, తన దగ్గర ఏమేమి ఉన్నాయో షేర్ చేస్తారు. వాటిని బట్టి మీరు హ్యాపీగా తెప్పించుకోవచ్చు. మీరు ఏ ఆయిల్ వాడతారు, మీరు ఏ అగరబత్తులు వాడతారు, లేకపోతే మీ ఇంట్లో పూజా సామాగ్రి ఏవి ప్రాధాన్యతనిస్తారు అని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు కదండి. అందుకే ఇయర్లీ వన్స్ మాత్రమే, అండ్ ఏదైనా మరీ మహానవరాత్రులు ప్రత్యేకంగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఇలా తెప్పించుకున్నవి మీతో షేర్ చేస్తే ఉపయోగపడతాయి కదా అనేటువంటి ఉద్దేశంతో సమాచారాన్ని ఇస్తూ ఉంటానన్నమాట. సో సింపుల్గా ఎవరికి కావాలి అనుకున్న ఒక టెంపుల్ ఫీల్ రావాలి, హెల్త్కి ఇబ్బంది లేకుండా ఆర్గానిక్వి తెప్పించుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి కొత్త కొత్త ఫ్రాగ్రెన్స్లు కొంతమందికి ఇష్టం, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని షేర్ చేశానండి. స్క్రీన్ మీద ఉండే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఎస్, ఇప్పుడు నా అనుభవాన్ని పంచుకుంటాను. మీరు గెస్ట్ చేసే ఉంటారు ఈ పాటికే. వైభవలక్ష్మి వ్రతం లాస్ట్ ఇయర్ నాకు ఇప్పటికీ కామెంట్స్ పెడతారు చాలామంది, ఉద్యాపన అయిపోయిందా మీది, ఉద్యాపన అయిపోయిందా మీది అని. లాస్ట్ ఇయర్ నేను 21 వీక్సే మొక్కుకున్నాను, చెయ్యగలిగాను. నాకు తెలిసి ఒక 10 వారాలు చేసి ఉంటాను, అంతా డిస్కంటిన్యూ అనమాట. ఇప్పుడు నా మనసులో ఉన్నది మీతో చెప్తాను చూడండి. ఎందుకు ఫ్రైడే ఆరాధనలు అనేవి నాకు అస్సలు అచ్చిరావేమో అనిపిస్తుందండి. అంటే ఇలాంటివి మనం మాట్లాడకూడదు, బట్ నేను ముందు వీడియోలో మీతో అన్నాను ఒక మాట గుర్తుందా, కొన్ని పూజలకి కొంతమంది బాగా కనెక్ట్ అవుతారు, ఆ ఫలితాలు కూడా మనకి బాగా మనసుకి దగ్గరై జీవితాంతం కంటిన్యూ చేసుకుంటూ ఉంటామండి. కొన్ని జాతకం ప్రకారం మనకి సెట్ కావు, ఒకవేళ సెట్ అయినా కూడా వాటి ఫలితాలైనా మనం ఏదైతే భగవంతుడిని కోరుకుంటామో అది ఏది మంచో నెమ్మదిగా జరుగుతాయి తప్ప వెంటనే అవ్వవు అని చెప్పేసి నేను ఇక్కడ సంకల్పాల కోసం ఏ పూజ చెయ్యను. రీసెంట్గా అంటే ఒక 1 మంత్ బ్యాక్ వరకు కూడా చాలా చేసేదాన్ని సంకల్పాల కోసం అనమాట. వాటి నుంచి బయటపడి మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ వైభవలక్ష్మి వ్రతాన్ని స్టార్ట్ చేసుకున్నాను ఈ ఇయర్. అవన్నీ లాస్ట్ ఇయర్వే చూపిస్తున్నానండి. నేను వ్రతం స్టార్ట్ చేసినప్పుడే అనుకోకుండా ఆ వ్రత కథలో ఉన్నటువంటి గణపతి కాయిన్ అనేది మన ఇంటికి రావడము, శ్రీచక్రం కాయిన్ అనేది మన ఇంటికి రావడము, చేస్తే మాత్రము భగవంతుడు ఏదో ఒక రూపంలో భరోసా ఉన్నాను అనేటువంటి విషయాన్ని చూపిస్తూనే ఉంటాడు. బట్ కంటిన్యూ చేయడం కూడా ఒక్కోసారి నాకు అచ్చిరాదు అనిపిస్తుంది. మెయిన్గా ఫ్రైడేలండి. లక్ష్మీ కుబేర వ్రతాన్ని కూడా 16 వారాలు కంటిన్యూస్గా చేసేదాన్నండి పెళ్ళైన ఒక 2-3 ఏళ్లకి. ఏంటో కరెక్ట్గా ఫ్రైడే వచ్చినప్పుడే ఏదో ఒక డిసప్పాయింట్మెంట్, ఫ్రైడే వచ్చినప్పుడే తెలియని మానసిక బాధ ఇలాంటివి ఉండి నాకు ఎక్కువ లక్ష్మీదేవి ఆరాధనలు అచ్చిరావేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ నేను చాలా మొండిదాన్నండి. మనకి భగవంతుడు వాటి ద్వారానే ఏదో జరగబోతోంది, వాటి ద్వారానే ఏదో కనెక్షన్ ఉందని ఏదైతే అవ్వదనుకుంటానో దాన్నే మొండిగా మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట. పూజలు వ్రతాలనే కాదండి, నా లైఫ్లో ఏదైనా ఇది జరగలేదు అని అంటే ఎందుకు జరగదు అని నాకు మళ్ళీ మొండిగా ప్రయత్నించడం అనేది బాగా అలవాటు అనమాట. అందుకే అమ్మా లాస్ట్ ఇయర్ అన్నీ వదిలేసానమ్మా, ఈ ఇయర్ చేసుకునే శక్తిని అవకాశాలని ఇవ్వు, ఎలాగో జాబ్ కూడా లేదు కాబట్టి ప్రశాంతంగా నీ పూజ చేసుకోగలుగుతాను తల్లి అని చెప్పేసి మీతో చెప్పేదాన్ని. అప్పట్లో జాబ్ ఉండేటప్పుడు అయితేనండి అక్కడ పర్వదినాలు వస్తే స్పెషల్ షూట్స్ ఉండేవి, బాగా అలిసిపోయేదాన్ని. వచ్చిన తర్వాత చేసుకోవడానికి బద్ధకం వచ్చి సర్లే ఈ వారం కాకపోతే ఇంకో వారం కాకపోతే ఇంకో వారం అని 16 సోమవారాలైనా ఇదైనా బాగా స్కిప్ చేసేసే సందర్భాలు ఎక్కువ ఉండేవి, ఏదైనా వారాల పూజలు మొక్కుకుంటే మాత్రము. సో ఈసారి ప్లాన్డ్గా ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడాను మేనేజబుల్గా ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా మళ్ళీ చేసుకోగలుగుతున్నాను అనమాట. అందుకే బిఫోర్ షూట్స్ కూడా ఏదైనా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి కొత్త సమాచారం కోరుకుంటున్నారా, లేకపోతే లేదు సంతోషి ఎవ్రీ ఇయర్ మీ నుంచి ఒక వీడియో రావాల్సిందే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది తప్పకుండా చెప్పండి. సో ఇంకా మన వైభవలక్ష్మి వ్రతం ఎవరైనా ఈ ఇయర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సో గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ సో 2 వారాలతో స్టార్ట్ చేస్తే 4, 11, 9, 21 వరకు కూడా ఎన్ని వారాలైనా మొక్కుకొని మనం ఇది చేసుకోవచ్చు. వైభవలక్ష్మి ఆ పదంలోనే ఉందండి ఎంత వైభవాన్ని అమ్మవారు మనకి తీసుకొస్తారు అనేది. ఇందులో ప్రత్యేకంగా నేను పూజా సామాగ్రి సర్దుకోవడం, ముగ్గు వేసుకోవడం, ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవడము, తలస్నానం చేసుకోవడం, ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఇవన్నీ చాలా పెద్ద వ్రతం అండి ఇది. అంటే చేసే ప్రాసెస్ పెద్దదని కాదు, చాలా పురాణాంతర్గతంగా ఎంతోమంది ఆచరించి వాళ్ళ జీవితాల్లో మార్పులు తెచ్చుకున్నటువంటి వ్రతమే. ఆ ఏర్పాట్లే మీకు ఇక్కడ చూపిస్తూ వచ్చి మనం ఇంకా పీఠం అనేది ఇక్కడ సర్దుకుంటూ ఉన్నాం అన్నమాట. చక్కగా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకున్నానండి. మళ్ళీ మీరు అందరూ అడుగుతారేమో లక్ష్మీదేవి విగ్రహం నేను యూట్యూబ్ పెట్టిన కొత్తలో 1 ఇయర్ ఒక పూజా స్టోర్లో కొన్నానమాట. 8,000 రూపీస్ ఈ
అమ్మవారి రూపం అనేది. సో 8 ఇంచెస్ ఎంతో ఉంటుందేమో, నాకు సైజులు సరిగ్గా గుర్తులేవు, చెప్పడం కూడా రాదనమాట. సో అలా అమ్మ మన ఇంటికి వచ్చారు. అప్పుడు నేను వ్లాగ్ కూడా పెట్టాను. మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే తెలుసు, మీలో కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తెలియదన్నమాట. ఇదిగో ఇలా పెట్టుకున్నానండి. ఇంకా శ్రావణ శుక్రవారాలు కదా, ఈ వెండి వస్తువులన్నీ అలా లోపల దాచుకోవడం ఎందుకని చెప్పి ఇదిగో దీపం పెట్టుకున్నాను. ఎందుకంటే నేను పూజా మందిరంలో ఇవేం వాడను, అప్పుడప్పుడు పూజల కోసం తీస్తూ ఉంటాను. ఇంకా ఎప్పుడు వాడతాం ఇవన్నీ అని అనిపించి, సరే శ్రావణ శుక్రవారాలు కదా, ఈ వెండి ప్రమిదలు, అమ్మవారికి సంబంధించిన ఈ కామాక్షి దీపం ఇవన్నీ ఉన్నాయి కదా, వాడుకుందాం అని చెప్పేసి తీసానమాట. ఇదిగో 2 ప్రమిదలు పెట్టుకున్నా, గణపతి వారిని పెట్టుకున్నా, కాయిన్స్ 2 పెట్టుకున్నా, ఇంకా బొట్టు పెట్టలేదు గణపతి వారికి. ఇంతే. కలసం ఎలా పెట్టానో చెప్పాను కదా, ఇలా పీఠం సింపుల్గా సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇంకా వైభవలక్ష్మి వ్రతకల్పం పుస్తకం ఉంది కదా, మీకు చూపించాను స్టార్టింగ్లో వీడియోలో. ఆ పుస్తకం ప్రకారం పూజ చేసుకోవడమే అనమాట. మీలో ఎవరికైనా పూజ ఎలా చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. తప్పకుండా పూజ ఎలా చేసుకోవాలో మంత్రాలు లేకుండా వీడియో పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. అయితే ఎక్కువ కామెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే నేను పెడతానండి. అనవసరంగా మనం కష్టాన్ని వృధా చేసుకోవడం ఎందుకు అని అనిపిస్తుంది అనమాట. చాలా వీడియోస్ ఉన్నాయి కదా అనేసి. మీలో అలా ఎవరైనా మంత్రాలు లేకుండా సులభంగా చేసుకునేది పెట్టండి సంతోషి అంటే మాత్రము అన్ని వీడియోల్లాగే ఇది కూడా పెడతా. ఇది ఒక్కటి అమ్మవారిది కామాక్షి దీపము, అంటే గజలక్ష్మి దీపం. అందులో ఆవు నెయ్యి వేసానండి. మిగతావన్నీ కూడా నువ్వుల నూనె వేసుకున్నాను అనమాట. ఇంతే. చూసారు కదా, ఉద్ధరిణి ఉంటుంది, చిన్నది కలసము, అది వరుణ కలసము. కలసం అనేది ప్రధానము. ఎట్టి పరిస్థితుల్లో కలసంలో ఉండేటువంటి రింగును తీయడం మర్చిపోకండి. ఆ పుస్తకంలో ఉంటుంది, కోరికను బట్టి అందులో ఉండే నీటిని ఎలా వినియోగించాలో దాని ప్రకారం వాడుకోవచ్చు అనమాట. సరే, ఇంకా పూజను ప్రారంభిస్తూ పూజ ఎలా చేసుకోవాలి, నియమాలేంటి అనేటువంటి విధానము, ఇంకొన్ని చక్కనైన విశేషాలు తెలుసుకుందాం. ఈ చాతుర్మాస్యంలో ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చేసరికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా, లేదా ఇప్పటి వరకు ఆచరించలేకపోయాము కుటుంబ బాధ్యతల వల్ల అనుకునే వాళ్ళకైనా కొన్ని ప్రత్యేక వ్రతాలు ఉంటాయండి. సుమంగళిగా నిండు నూరేళ్లు జీవించడం కోసమైనా, ఈ ఆజన్మాంతం ఎప్పుడూ కూడా మనకి వైధవ్యం అనేది రాకుండా కావచ్చు, లేదా ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వెళ్ళి విరియాలి, పిల్లా పాపలతో భర్తతో ఆనందంగా తరతరాలు జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి కొన్ని వ్రతాలు, అంటే శక్తి ఆరాధనకు సంబంధించి ఈ ఆషాఢం నుంచి స్టార్ట్ చేస్తే శ్రావణం వరకు కూడా శివపార్వతుల సహితంగా మనము లక్ష్మీనారాయణ సహితంగా చేసేవి కొన్ని ఉంటాయి. అందులో మంగళగౌరి వ్రతమని, వైభవలక్ష్మి వ్రతమని, వరమహాలక్ష్మి వ్రతం ఇప్పుడే చేసుకుంటాం, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, మంగళవారాలు, విశేషమైనటువంటి తిథులు, పంచమి వంటివి, ఏకాదశి వంటివి. 1, 2 చెప్పండి. మనం కార్తీకాన్ని ఎంత పవిత్రంగా అయితే భావిస్తామో, శ్రావణాన్ని కూడా మన ఇంటికి దరిద్రాన్ని దూరం చేసి సౌఖ్యాన్ని నింపేటువంటి ఒక విశేష మాసంగా మనం భావించి, మనము అంతే నీట్గా ఉండడానికి, ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవడానికి, మనసును పరిశుభ్రంగా పెట్టుకోవడానికి ఇష్టపడతాము. అదేవిధంగా చేసేటువంటి పూజా విధానాలు కూడా, అమ్మో శ్రీ మహాలక్ష్మి అమ్మ మన ఇంట్లో ఆవిడ చెంచల, ఏ నమః, చెంచల కాబట్టి ఎక్కడ వెళ్ళిపోతుందో అనేటువంటి భయంతో అణువణువున ఒంటిని దగ్గరగా పెట్టుకొని గౌరవంతో అమ్మకు మర్యాద చేసేటువంటి ఒక ఉద్దేశంతో పరిశుభ్రంగా మనం ఉంటూ ఇంటిని పెడుతూ ఆ పూజలు కూడా అలాగే ఆచరిస్తూ ఉంటాం అన్నమాట. అందులో ఒకటి ఈ వైభవలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, చెప్పాను కదండి, 4, 7, 9, 11, 21 ఇన్ని వారాల పాటు, గురువారం లక్ష్మీవారం కావచ్చు లేదా శుక్రవారం, ఈ 2 వారాల్లో ఏ వారమైనా, ఒక వారమే మొక్కుకోవాలి, అన్ని వీక్స్ చేస్తామని మొక్కుకోవాలి. పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, ఎక్కువగా అయితే పెళ్ళైన వాళ్లే, సుమంగళి స్త్రీమూర్తులే ఇది ఇంటి సౌఖ్యం కోసం చేస్తూ ఉంటారండి. గృహం కావచ్చు, ఆర్థికంగా పుంజుకోవడం కోసం కావచ్చు, పిల్లల సౌఖ్యం కోసం కావచ్చు, సంతానం కోసం కావచ్చు, ఏది కోరుకున్నా కూడా ఇంకా వైభవం అనమాట. అసలు ఎంతమందికి వ్రతం వచ్చొస్తుందంటే అండి, నేనంటే డిస్కంటిన్యూ చేసేసాను, నాకు చెయ్యలేకపోయాను. కానీ
అసలు కంటిన్యూ చేసి వాళ్ళ కోర్కెలు నెరవేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మీలో ఎంతమంది వైభవలక్ష్మి వ్రతాన్ని ఒక్క ఏడాదైనా ఆచరించారు? తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీ అనుభవాలు ఇంకాస్త ఓపిక ఉంటే ఎంత బాగుంటుంది వ్రతం, మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది అనేది కూడా పెడితే మన వ్యూవర్స్ చాలామంది చూడడానికి, అమ్మ మహిమల్ని అనుభూతి పొందడానికి కూడా బాగుంటాయి ఇలాంటివి. కాకపోతే కాస్త నా కోసం టైం వెచ్చించే ఓపిక మీలో ఉండాలి, అంతేనండి. అలా అద్భుతమైనటువంటి వ్రతం అండి. అన్ని వ్రతాల్లాగేనండి, కాకపోతే ఇందులో కలశం ప్రత్యేకం అనమాట. ఇందులో మనం వాడేటువంటి జాకెట్ పీస్ అయినా కొబ్బరికాయ అయితే బోండం తెచ్చుకోవచ్చు, ఎక్కువైతే పీచు కొబ్బరికాయే మీకు నేను వీడియోలో చూపించాను కదా, అది తెచ్చుకుంటే మంచిది. మనం ఎన్ని వారాలు మొక్కుకుంటామో అన్ని వారాలు కూడా ఆ బ్లౌజ్ పీసే వాడాలన్నమాట. మళ్ళీ తడిపి దాచుకోవడం లాంటివి చేయకూడదు. ఈ ఒక్క వ్రతంకే ఇలా ఉంటుందండి. మిగతావి మనం ఏవి చేసుకుంటూ ఉన్నా ఈ మధ్యకాలంలో వ్రతాలు మనం చూస్తున్నవి అవన్నిటికీ కూడా కొత్తగా కలశం పెట్టుకోవాలి, కొత్తగా బ్లౌజ్ పీస్ వాడాలి, కొత్తదే కొబ్బరికాయ వాడాలి. బట్ ఈ వైభవలక్ష్మికి మాత్రమే అలా చెప్తారనమాట. ఇది కూడా ఒక్కొక్కరికి సంప్రదాయం పద్ధతి ప్రకారం డిఫరెంట్గా ఉంటుందండి. వాళ్ళకి అలా తెలిస్తే అది ఫాలో అయిపోవచ్చు. నేను ఫాలో అయ్యేది మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే మన ఇంట్లో అమ్మవారు ఉన్నారు కదా, అమ్మను పెట్టుకుంటూ ఉంటాను. అదిగో అలా సింపుల్గా దీపం అది పెట్టుకుంటాను. నాకు అలంకారం అంటే ఇష్టం కాబట్టి పువ్వులు అవి చక్కగా అమ్మకు అలంకరించుకుంటూ ఉంటాను. ఇంకా కలశం విషయానికి వస్తే వెండిదైనా, రాగిదైనా, మట్టిదైనా, బంగారందైనా అమ్మ మనకి ఏది ఇచ్చుంటే మన స్తోమత ప్రకారం అది పెట్టుకొని అందులో శుద్ధమైనటువంటి జలం వేసి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధం అనమాట. ఎక్కువైతే మాత్రము సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు అందులో వేయాలి. అంటే యాలకలు, నేనైతే యాలకలు వేశాను, మిస్త్రీ పలుకులు వేశానమాట, అండ్ సోంపు వేశానండి, పచ్చకర్పూరం వేశానమాట, చిన్న కుంకుమ, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధం వేశానమాట నేను. సో వీటన్నిటినీ వేసి చక్కగా పీచు కొబ్బరికాయ తీసుకున్నాను, 7 తమలపాకులు తీసుకున్నాను, అండ్ దానిపైన రెడ్ బ్లౌజ్ పీస్. ఇదే బ్లౌజ్ పీస్ని, ఇదే కొబ్బరికాయని మనం ఎన్ని వారాలు మొక్కుకుంటామో అన్ని వారాలు పూజ అవ్వంగానే దాచిపెట్టేసుకొని మనం మళ్ళీ వాడుకోవాలి. లాస్ట్ ఇయర్ నేను అలా ఉంచేశాను కదా. సో ఇప్పుడు అది ఏం చేయాలంటే, ఏదైనా నది దగ్గరికి వెళుతూ ఉంటాను కదా అప్పుడప్పుడు పుణ్యక్షేత్రాలకి, సో ఆ నదిలో కలపడము, లేకపోతే అక్కడ ఏదైనా హోమాలు లాంటివి చేస్తే ఆ హోమంలో వెయ్యడము ఒకసారి అడగాలి, మా గురువుగారిని అడిగి నిర్ణయం తీసుకోవాలన్నమాట. నేను అదే కాసుని మళ్ళీ ఉపయోగించుకుంటున్నానండి. నా దగ్గర కాసు ఉంది కాబట్టి అమ్మకి ఒక మంగళసూత్రంలాగా, ఆభరణంలాగా బాగుంటుందని వేశాను. మీరు కలసంలో అయితే ఇవన్నీ వేస్తూ మన ఇంట్లో వెండిదో లేకపోతే రాగిదో, నాకు తెలిసి వెండి కనీసం రింగు లేనటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరండి. లేదా ఒక కాసు కానీ ఒక బంగారం రింగ్ కానీ ఉంటే కనుక మనకు ఉంటాయి కదా ఆభరణాలు, వాటిని ఒకసారి పాలల్లో కడిగేసి ఆ కలసంలో వేసి పెట్టుకోవాలన్నమాట. మర్చిపోకండి. మళ్ళీ ఆ రింగును మాత్రము 2వ రోజు కలసం తీసేటప్పుడు ఆ నీళ్లను తొక్కనటువంటి మొక్కల్లో అయినా, అండ్ మనకి వ్రత కథలో ఉంటుంది ఆ నీటిని ఎలా ఉపయోగించాలో. సో అలాగా మనం వాడాలన్నమాట. ఎలా అంటే అలా వైభవలక్ష్మి వ్రత కలసంలో జలాన్ని వాడకూడదండి. అందులో మీరు ఏ కోరిక కోసం అయితే ఈ పూజను మొదలు పెట్టారో వాళ్ళకి తగినట్టుగా నిర్దేశించబడుతుందన్నమాట. నాకు తెలిసి వ్రత కథని కూడా పెట్టానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పాను కదా వీడియోలో, సో చెప్పండి, మళ్ళీ వ్రత కథ అయినా పూజా విధానమైనా పెడతాను. అలా చక్కగా కలశాన్ని సిద్ధం చేసుకోవాలండి. మీరు చూసుంటారు ఎలా సిద్ధం చేశాను అనేది. వీటినే ఎవ్రీ వీక్ మొక్కుకున్న అన్ని వారాలు వాడాలన్నమాట. రేపు పీఠం తీసేసిన తర్వాత బ్లౌజ్ పీసు, కొబ్బరికాయ జాగ్రత్తగా దాచుకుంటాం అనమాట. ఆ కాయిన్ని, లోపల ఉండే ఉంగరాన్ని, ఆ చెంబుని క్లీన్గా కడిగి పెట్టేసుకుంటాం. జలాన్ని ఎలా చెప్తే అలా వాడుకుంటాం. సో అలా ప్రతి వారము, గురువారం మొక్కుకుంటే గురువారం, శుక్రవారం మొక్కుకుంటే శుక్రవారం, పొద్దున్నైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం అయినా ఈ పూజ చేసుకోవచ్చు అనమాట. సో సుమంగళి స్త్రీలు భర్తతో కలిసి చక్కగా చేసుకోవచ్చు. సూతకంలో ఉన్నవాళ్ళైతే ఈ వ్రతాన్ని చెయ్యరండి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం, ఏదైనా ఒక తీపి పదార్థం అని వ్రతంలో చెప్పబడింది అనమాట. మన మనసుకి ఏది నచ్చితే అది, అవకాశం లేకపోతే పళ్ళైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇంకా దీపాల సంఖ్య ఇవన్నీ మన ఇష్టం అనమాట. ఒక్క నేతి దీపం అయినా ఉండేలా చూసుకుంటే మంచిది. అందుకే నేను అక్కడ గజలక్ష్మి దీపంలో కొంచెం నెయ్యి వేసి ఒక్క దీపం అనేది పెట్టానన్నమాట. ఇంకా అమ్మవారికి ఆ బుక్స్ అనేవి మనకి బయట మార్కెట్లో ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతాయి. పీడిఎఫ్లు గూగుల్లో కూడా ఉన్నాయన్నమాట. చక్కగా డౌన్లోడ్ చేసుకొని అన్ని పూజల్లాగేనండి. గణపతి ప్రార్థన, గురువు ప్రార్థన చేసుకుంటాం, తల్లిదండ్రిని తలుచుకుంటాం, కులదైవాన్ని, గృహదైవాన్ని, అలాగే గ్రామదేవతల్ని తలుచుకుంటాము. గణపతి వారిది పసుపు గణపతి చేసుకొని చక్కగా పూజ అనేది చేసేసుకుంటాం అనమాట. ఇంకా ఆ తర్వాత అమ్మకు సంబంధించి శ్రీ సూక్తంతో కూడినటువంటి ఆహ్వానం ఉంటుంది. మనకు చదవడం రాకపోతే ఎప్పుడు ఎలా అయితే మంత్రం రానప్పుడు మనం ఆచమనం, అమ్మ ధ్యానించినట్టు, అమ్మ రా, అమ్మ కూర్చో అమ్మ అని చెప్పినట్టు, కాళ్ళు కడిగినట్టు, చేతులు కడిగినట్టుగా
ఈ షోడశ ఉపచారాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఉపచారం అమ్మకి మనసుతో మంత్రం రాకపోయినా భావన చేసుకుంటూ సమర్పించి మారేడు దళాలు, తెల్లని పుష్పాలు, సుగంధభరితమైనటువంటి పుష్పాలు, లేదంటే కుంకుమ, మన దగ్గర అమ్మవారిది చిన్న విగ్రహం ఉంటే కుంకుమార్చన చేసుకుని వ్రత కథలు చదువుకోవడంతో పూర్తవుతుందనమాట. ఆ రోజైతే ఆరోగ్యం సహకరించినంత వరకు ఉపవాసం ఉండాలండి ఖచ్చితంగా. లేదంటే పాలు, పళ్ళు లాంటివి ఏదన్నా తీసుకొని ఫలాహారం లాంటిది ఒక పూట భోజనం అయితే చేయొచ్చు అనమాట. నిలాహారం అయితే ఉండక్కర్లేదు. అది మీ ఇష్టం అనమాట. మీరు మీ పరిస్థితులు, మీ జీవన శైలి బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఇంకా రెండవ రోజు మనం పీఠాన్ని కదిపేసుకోవచ్చు. నేనైతే శనివారం కాబట్టి శనివారం కదపనండి. స్వామివారితో సహితంగా శనివారం కూడా పూజించి ఆదివారం పొద్దున్న తీసి వీటన్నిటిని దాచేసుకుంటా. ఇలా మొత్తం మొక్కుకున్నన్ని వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని వారాలు మొక్కుకుంటామో అంతమంది ముత్తైదువుల్ని పిలిచి తాంబూలం ఇవ్వడంతో ఉద్యాపన కూడా కంప్లీట్ అవుతుందన్నమాట. నేనైతే శుక్రవారం మొక్కుకున్నానండి. సాయంత్రం పూటే పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఒక పక్క గోపద్మ వ్రతం కూడా ఉంది కదా. అండ్ మళ్ళీ మనకి శుక్రవారం ప్రత్యేక ఆరాధనలు అవి పండుగలు అవి పడితే వరలక్ష్మి వ్రతం లాంటివి ప్రత్యేకంగా వైభవలక్ష్మి కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ వరమహాలక్ష్మి పూజ సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీరు ఎలా చేస్తారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే ఇలా వ్రతం చేసుకున్నాను, మీతో షేర్ చేసుకున్నాను. ఇదండి నా మొదటి శ్రావణ శుక్రవారం. మళ్ళీ ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈసారన్న 21 వారాలు పూర్తయ్యే శక్తిని నాకు ప్రసాదించు తల్లి అని చెప్పి ప్రారంభించినటువంటి వైభవలక్ష్మి వ్రతం. నమస్తే అండి.